సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నా వీడియోలో వచ్చేసి చికెన్ పకోడీ చేసేస్తున్నాను. 1 kg చికెన్ తీసేసుకున్నాను. అల్లం పేస్ట్ నూరుకున్నాను ఫ్రెష్గా. అల్లం పేస్ట్, కారం 1 స్పూన్ కారం యాడ్ చేసేస్తున్నాను. సాల్ట్ 1/2 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. పసుపు 1/2 స్పూన్ లైట్ కొంచెం. నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేసేస్తున్నాను 1 స్పూన్. ఇవి మిక్స్ చేసేసుకున్నాక మనం ఆయిల్ యాడ్ చేసేసుకుందాం 1 స్పూన్. బాగా మనం మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకున్నాక కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకుందాము. ఇట్లా బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం కారం, అల్లం, పసుపు, సాల్ట్ అన్నీ వేసేసి మిక్స్ చేసేసాం కదా చికెన్ని. ఇవి కార్న్ఫ్లోర్ యాడ్ చేసేసుకుందాం 4 టేబుల్ స్పూన్స్. బాగా ఇలా మిక్స్ చేసేసుకుందామండి. ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇది మిక్స్ చేశాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకుందాం. మనం ఇంతకలు అన్నీ మిక్స్ చేసేసుకుందాం కదా, వేసేసుకొని ఇప్పుడు ఆయిల్ ఓకే బాగా మిక్స్ చేసేసుకుందాము. చికెన్ మొత్తం మిక్స్ చేసేసుకున్నాను నేను. ఒక 15 మినిట్స్ అలా సైడ్ పెట్టేసి చికెన్ని నేను 15 మినిట్స్ అట్లా పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడు ఆయిల్లో మనం వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం చికెన్ పకోడీకి. దూరం దూరం వేసేద్దాం. మనం ఇలా ఒకసారి కలిపేసుకుందాము. తిప్పేసేసుకుందాం. ఇది మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించేసుకుందాం. తీసి పక్కన పెట్టేశాను. ఇవి సెకండ్ వేసుకున్నాను ఆయిల్లో. ఇలా అన్నీ మంచిగా వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి బ్రౌనిష్ కలర్లో. నా స్టైల్లో చికెన్ పకోడీ ఇలా అన్నీ యాడ్ చేసేసి ఓకే అండి. ఒకసారి మనం కలిపేసేసుకున్నాం. ఇంకా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక సైడ్ తీసేసుకుందాము పకోడీని. ఆయిల్ అంతా కిందికి వచ్చేలాగా ఇలా తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఫైనల్గా చికెన్ పకోడీ నా స్టైల్లో రెడీ అయిపోయింది. డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.